అనేది మనం చెప్పొచ్చండి. రైట్ సార్, అయితే ఫిలిప్పీన్స్, జపాన్లో వాల్కెనోస్ అండ్ ఈ భూకంపాలు ఏవైతే వచ్చినాయో అదే విధంగా పక్కనే ఉన్న క్యూబాలో కూడా అదే విధంగా వాల్కెనోస్ ఈ భూకంపాలు వస్తున్నాయి. అంటే పక్కన ఉన్న భూమిలపై కూడా ఈ ఏదైతే భూమి కంపించడం జరుగుతోంది, అంటే ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో భారత్కు కూడా ఏదైనా ముప్పు ఉంది అనుకోవచ్చా? ఇది ఒక భీకర మనకు రాబోయే ముప్పుగా మనం చూడాలంటారు? ఎస్ అండి. ఇప్పుడు యుఎస్జిసి ఇది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఈ ప్రకారం ఏంటంటే మనకి మే 7వ తారీఖున ఒకే ఒక్క రోజులో 60 భూకంపాలు సంభవించినాయి. 60 భూకంపాలు, ఇదేమీ అసహజమేమి కాదు. జపాన్లో ఎప్పుడు 1000 భూకంపాలు వస్తాయి, కానీ ఈ 60 భూకంపాల్లో 2 డజన్ల భూకంపాలు మ్యాగ్నిట్యూడ్ 4.5 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫిలిప్పైన్స్లో 7.1, 5.1 రావడం. ఇప్పుడు ఫిలిప్పైన్స్లోనే 1 డజన్కు పైగా ఒకే రోజులో భూకంపాలు. ఇటు జపాన్లో, దీంతో పాటు న్యూ మెక్సికో ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, తర్వాత ఇటు క్యూబాలో భూమి అటేపిన వెస్టర్న్ హెమిస్ఫియర్లో పశ్చిమార్ధగోళంలో, తర్వాత చైనా ఇండియా బోర్డర్లో ఉన్న భూటాన్లో 5 పాయింట్ దాకా మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ రావడం. అంటే హిమాలయన్ జోన్స్లో, ఇటు పసిఫిక్ అంటే అకార్డింగ్ టు ద ప్లేట్ టెక్టానిక్స్లో ప్రకారం థియరీ చూస్తే ప్రపంచంలో ఏదో ఒక ప్రళయ భీకర భూకంపం రాబోతుంది అనడానికి ఇది ఒక సూచిక అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదేమి భయపెట్టే విషయం కాదండి, హెచ్చరించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే ఒక విషయం అన్నమాట. ఇది ఏం చెప్తుందంటే ప్రపంచంలో అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఏంటంటే అతిపెద్ద భీకర భూకంపం రాబోతుంది, లేకపోతే అతిపెద్ద ఏదో వాల్కను అంటే ఒక పెద్ద భీకరమైన వాల్కను ఎక్స్ప్లోడ్ అవ్వబోతుంది అనడానికి ఇది ఒక సూచికగా మనం చెప్పవచ్చు. అకార్డింగ్ టు ఈ సైస్మాలజీ అంటే భూకంప శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ ఎర్త్క్వేక్ వచ్చిందంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయండి. ఆ ఎర్త్క్వేక్ అనేది ఫైనల్ ఎర్త్క్వేక్ అవ్వచ్చు, లేదా ఇది తర్వాత వచ్చే భీకరమైన ఎర్త్క్వేక్ ఒక సూచిక, దాన్ని ఫోర్ షాక్ అని కూడా అంటారు, లేదా ఆఫ్టర్ షాక్ అంటారు. ఇది 4 షాక్ అంటే వచ్చే భీకర ఎర్త్క్వేక్ ఇది గుర్తి ఏమైనా సూచిక అంటే మనం కాదనలేం. ఎందుకంటే అక్రాస్ ది గ్లోబ్ ప్రపంచ పటాన్ని మనం చూసగలిగితే ఇది అకార్డింగ్ టు ద ప్లేట్ టెక్టానిక్స్ థియరీ వస్తుందండి. ఇప్పుడు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఏంటంటే మనకు చెప్పేది ప్లేట్ టెక్టానిక్ థియరీ ఏంటంటే మనకు చెప్పేది ఏంటంటే అకార్డింగ్ టు 1960sలో వచ్చిన ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ ప్రకారం ప్రపంచం ఈ ఎర్త్ క్రస్ట్ అనేది భూమిపై పొర అనేది 3 పొరలతో ఉంటుందన్నమాట. ఇది ఎర్త్ క్రస్ట్, మ్యాంటిలు, తర్వాత మనకి కోర్ అనేది. ఈ ఎర్త్ క్రస్ట్ అనేది 1 నుంచి 100 కిలోమీటర్ల డెప్త్లో ఉంటుంది. ఇది సముద్రాల దగ్గర అయితే పసిఫిక్ మహాసముద్రంలో అయితే లేనే లేదు. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం ఈ భూమి పై పొర ఈ క్రస్ట్ అనేది 7 ప్లేట్ల కింద డివైడ్ అయి ఉంటుంది. ఈ ప్లేట్ బౌండరీస్ దగ్గర వస్తాయి. ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్లు ఇప్పుడు వచ్చిన ఎర్త్క్వేక్లు చూస్తే ప్లేట్ బౌండరీస్ దగ్గర వచ్చినాయండి. ఫిలిప్పైన్స్ ఎర్త్క్వేక్ అంటే పసిఫిక్ ప్లేట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పసిఫిక్ ప్లేట్ అది రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఈ పసిఫిక్ ప్లేటు, తర్వాత నార్త్ అమెరికన్ ప్లేటు, సౌత్ అమెరికన్ ప్లేటు, ఆఫ్రికన్ ప్లేటు, యురేషియన్ ప్లేటు, తర్వాత మనకి ఏంటంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, యురేషియన్ ప్లేటు ఢీ కొనే కాడే దాన్ని ఏంటంటే సబ్డక్షన్ జోన్ ఏర్పడుతుంది అనమాట. ఇది కన్వర్జెంట్ బౌండరీస్ ప్లేట్. అక్కడ హిమాలయాలు ఫామ్ అవుతాయి. చాలా డేంజరస్ ఎర్త్క్వేక్లు ఉంటాయి, అక్కడ ఇండియాకి ప్రమాదం ఉంది. తర్వాత ఏంటంటే పసిఫిక్ ప్లేట్ అంటే కన్వర్జెంట్ డైవర్జెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్లు ఎక్కడ ఏర్పడినాయి గత 2 రోజులు అంటే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ దగ్గర వచ్చినాయి ఇది. తర్వాత పసిఫిక్ ప్లేట్ దగ్గర వచ్చినాయి. తర్వాత ఇండో ఆస్ట్రేలియన్ యురేషియన్ ప్లేట్ మధ్యలో ఉన్న హిమాలయన్ జోన్లో భూటాన్ దగ్గర ఎర్త్క్వేక్ వచ్చినాయి. ఇంకా మైనర్ ప్లేట్ దగ్గర ఉన్నది వచ్చింది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ప్లేట్ల దగ్గర వచ్చినాయి. అంటే ఏంటి, ప్రపంచంలో అన్ని ప్లేట్ల దగ్గర ఈ ఎర్త్క్వేక్లు సంభవిస్తున్నాయి. దీనికి ఎటువంటి కారణాలు అవుతాయి, తర్వాత ఇది ప్రళయ భీకరమైన ఎర్త్క్వేక్ వస్తుందంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేయాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియా కూడా ఎందుకు కారణాలు ఏమంటాయంటే ఫస్ట్ టైం హ్యూమన్ హిస్టరీలో ఒక జీవి ఎర్త్క్వేక్లకి కారణమవుతుంది. అసలు భూమిలో జరిగే ఎర్త్క్వేక్లకి, వాల్కానిక్ ఎరప్షన్స్కి అసలు మానవుడు ఏ జీవి ఇంతవరకు కారణం కాలే. కానీ ఫస్ట్ టైం ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అంటారు, మానవుడే కారణం అవుతున్నాడు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి చూడండి, ఈ భూ శీతోష్ణ స్థితిని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేసి భూ వాతావరణం వేడి ఎక్కడం వల్ల ఎల్నినో వచ్చింది. మనం కరువులు, ఇప్పుడు అధిక వర్షాలు మనం చూస్తున్నాం. తర్వాత ఇదే విధంగా ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఈ పోలార్ ఏరియాలో ఆర్కిటిక్, అంటార్కిటిక్, అదేవిధంగా 3వ పోల్ అయిన హిమాలయాల్లో ఉన్న గ్లేషియర్స్ కరిగిపోయి ఈ మంచు కరిగిన నీళ్లు సముద్రంలోకి వెళ్ళడం వల్ల సముద్రంలో విపరీతంగా ఈ యొక్క నీటి మట్టం పెరిగిపోతుంది. తర్వాత పోలార్ ఏరియాలో కిలోమీటర్ల ఎత్తులో ఉన్న
కోటాను కోట్ల టన్నుల బరువు ఉన్న ఈ హిమానీ నదాలు గ్లేషియర్స్ కరిగిపోవడం వల్ల అక్కడ బరువు తగ్గి అక్కడ ల్యాండ్ పొర పైకి వస్తుందన్నమాట. దీన్ని ఏమంటారంటే ఈక్విలిబ్రియం అంటారన్నమాట. ఎర్త్ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. ఈ సర్దుపాటు అడ్జస్ట్మెంట్ జరిగేది. అడ్జస్ట్మెంట్ కోసమే ఎర్త్క్వేక్ వస్తాయి. అంటే మానవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎర్త్క్వేక్స్ కారణమవుతున్నాడు. తర్వాత విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వల్ల చూడండి, హిమాలయాల్లో విపరీతంగా తవ్వేస్తున్నాం. ఇప్పుడు చార్ధామకి పెద్ద హైవే వేస్తున్నాం. అక్కడ ఎర్త్క్వేక్స్, ఈ ల్యాండ్ స్లైడ్కి మనమే కారణం అవుతున్నాం. ఈ విధంగా మానవుడే కారణమవుతున్నాడు శీతోష్ణ స్థితి పరిస్థితి వల్ల. ఈ ఎర్త్క్వేక్లు సంభవించడం అంతే అని చెప్పొచ్చు. తర్వాత ఈ యొక్క ఇప్పుడు వాల్కనోస్ కూడా ఎరప్షన్. ఇప్పుడు ఇండియా దగ్గరికి వద్దాం. ఇండియా దగ్గరికి వస్తే భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో 80 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆపదలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా భారత జియోలాజికల్ సర్వే ఏంటంటే కొన్ని ఎర్త్క్వేక్ జోన్స్లో మోడిఫై చేసింది. 5 ఎర్త్క్వేక్ జోన్స్ ఉంటాయి. ఇందులో సౌత్ ఇండియాలో ఉన్న 1, 2, 3 ప్రమాదం కాదు. కానీ 4, 5 ఎర్త్క్వేక్ జోన్స్ ఎక్కడున్నాయండి? మొత్తం ఎంటైర్ హిమాలయన్ జోన్ 5వ ఎర్త్క్వేక్ జోన్లోకి వెళ్తుంది. అది తర్వాత 4వ జోన్ ఎక్కడొస్తుంది అంటే మొత్తం గంగా ప్లేన్స్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, తర్వాత పంజాబ్, హర్యానా, యూపీ నుంచి ఇటు బీహార్, ఎంటైర్ వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్ 4th జోన్లో ఉంటాయి. తర్వాత ఆ చివరి కొనలన్నీ 5th జోన్ హిమాలయాల్లో ఉంటాయి. దీంతో పాటు గుజరాత్ కూడా 5th జోన్లో ఉంటుంది. ఈ ప్రాంతం తీవ్రమైన ప్రమాదం. అంటే 80 కోట్ల మంది ప్రజలకి తీవ్రమైన ముప్పు. నేను ఒక్కటే చెప్పదలిసాను, ఇదేమి డేంజరస్, ఎలాంటి జరగకూడదనే మనం కోరుకుందాం. కానీ కీడెంచి మేలెంచాలనేది ఒక సామెత ఉంటుంది. ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అనేది ఒక మ్యాక్సిమం కూడా ఉంటుంది అనమాట, ప్రోవర్బ్. కీడెంచి మేలెంచాలి లేదా ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఇండియాకి ఇది ఒక మంచి టైము. మనం కీడెంచాలన్నమాట, మేలు తర్వాత చూద్దాం. ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ డిజాస్టర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక లాస్ట్ 100 years నుంచి ఒక ఎర్త్క్వేక్ అక్కడ పెండింగ్, మేజర్ ఎర్త్క్వేక్. బీహార్లో 1934 వచ్చిన తర్వాత అంత మేజర్ ఎర్త్క్వేక్ గంగా బేసిన్లో రాలేదు, హిమాలయాల్లో వచ్చింది. ఇప్పుడు గంగా బేసిన్లో ముఖ్యంగా ఇటు పంజాబ్, లూధియానా, జలంధర్ నుంచి ఢిల్లీ, అక్రాస్ ద ఢిల్లీ, లక్నో, తర్వాత ఈ కాన్పూర్ సిటీ నుంచి వారణాసి, అయోధ్య, తర్వాత బీహార్, పాట్నా, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్ ఎంటైర్ ఏరియాలో ఎక్కడైనా మనకి ఎర్త్క్వేక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు భూ పొరలు కదులుతున్నాయి, ఎంటైర్ ప్లేట్ జోన్స్లో వస్తుంది. దాన్ని గమనించాలి. ఇది నేను నిష్ణాతుడిగానే చెప్తున్నా. అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్ థియరీ, క్యూజో విల్సన్, హెన్రీ హెస్, రాబర్ట్ డీడ్స్, తర్వాత వెజనర్, ఈ థియరీలు అనమాట. ఇవన్నీ తీస్తే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్, ఈ సైస్మాలజీ అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు దీన్ని హెచ్చరిస్తారు. ఆల్రెడీ జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు కూడా ఈ విషయంలో. ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ నేను ఇవ్వదలిసానండి. ఇండియా సూపర్ పవర్ అవడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. 2 విషయాలు అడ్డుకోగలిగితే, ఒకటి పాక్ చైనాలతో న్యూక్లియర్ వార్, రెండోది ఈ ప్రకృతి విపత్తు ఎర్త్క్వేక్. ఈ 2 భారతదేశాన్ని 2 దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లి మన అప్రతిహాతాన్ని ఆపగలిగే శక్తివంతమైన డేంజరస్ అనమాట. పాక్ చైనాలతో న్యూక్లియర్ వెపన్స్కి మనం న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకున్నాం కాబట్టి దాన్ని ఆపొచ్చు, మన చేతిలో ఉంటుంది. కానీ ఈ ప్రకృతి ఎర్త్క్వేక్ అనేది మన చేతిలో ఉండదు. మనం ప్రిపేర్డ్ అయి ఉండాల్సిందే. ఒక రకంగా నేను చెబుతున్నాను అనుకోకండి, ఢిల్లీ ప్రాంతంలో కానీ, ఇటు లక్నో, కాన్పూర్, ఇటు బీహార్ దగ్గర ఎర్త్క్వేక్ సంభవించకూడదు. ఒకవేళ సంభవించినా మన చేతిలో ఉండదు. 1934 ఫ్రీడమ్ మూవ్మెంట్ జరిగేటప్పుడు మనకు ఆ ఎర్త్క్వేక్ను గుర్తుపెట్టుకుంటే తెలుసు, కొన్ని లక్షల మంది చనిపోయారు. గాంధీ మహాత్ముడు కూడా ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది అప్పట్లో. తర్వాత అస్సాంలో ఎర్త్క్వేక్ మనం చూసాం. తర్వాత జమ్మూ, హిమాలయాల్లో వచ్చిన ఎర్త్క్వేక్ అంత డేంజరస్ కాదు. కానీ ఇక్కడ వస్తే ఢిల్లీ, ఈ నార్థన్ ఇండియాలో ఎర్త్క్వేక్ వస్తే 80 కోట్ల మంది ప్రజలు విపత్తులో పడతారు. అక్కడ పేక మేడల్లా ఉంటాయి, కింద ఒండ్రు మట్టి, తర్వాత గ్రౌండ్ వాటర్ వల్ల స్పాంజ్ లాగా ఉంటుంది ఆ మట్టి. బిల్డింగ్లు ఈజీగా పడిపోతాయి. ఇటు హైదరాబాద్, సౌత్ ఇండియా లాగా రాకీ ఏరియా కాదు కాబట్టి అదొక ప్రమాదం. తర్వాత గ్రౌండ్ వాటర్ ప్రమాదం. తర్వాత అక్కడ ఏ బిల్డింగ్ 99.99% ఆఫ్ ఇండియన్ బిల్డింగ్స్ ఏది కూడా జపాన్లో ఎర్త్క్వేక్ కోడ్ని మనం ఫాలో అవ్వం కాబట్టి విపరీతమైన ప్రమాదం మనకు తెలిసి విషయాన్ని. కాబట్టి మనం చాలా 80 కోట్ల మంది భారతీయులు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ఎర్త్క్వేక్ సంబంధం వస్తే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ముందు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నుంచి కట్టే బిల్డింగ్లన్నీ ఎర్త్క్వేక్ కోడ్ ద్వారా ఉండాలి.
ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ భూకంపాలు అతిపెద్ద ప్రళయకాలం లాంటి భూకంపానికి, ఎర్త్క్వేక్లు, తర్వాత వాల్కనోస్ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి ఒక చర్య. మానవుడు గ్లోబలైజేషను, గ్లోబల్ వార్మింగ్ని కూడా అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. లేదా ప్రకృతి మనల్ని రక్షించే స్థితిలో ప్రకృతి కూడా ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రావు స్టాక్స్ కార్యక్రమం.